ఎంతోమంది దేవుడు ఇచ్చిన తలాంతుని లోకం కొరకు, పాపం కొరకు విచ్చలవిడిగా వాడుతున్నారు. దేవుడిచ్చిన కృపని ఎంతగానో నెగ్లెక్ట్ చేసుకుంటూ ఈరోజు భారతదేశంలో కూడా అంటాడు. మొన్నటి వరకు అమెరికాలో ఈ కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, స్త్రీలు వారి దేహాలను అమ్ముకుంటాం. ఇప్పుడు ఈ మధ్యకాలం భారతదేశంలో కూడా ఇంకా నీకు వేరే పడలేదు. ఇంకా ఎలా చెప్పుకుంటున్నారంటే ఘనంగా ఇది నా వృత్తి అని చెప్పుకుంటున్నారంట. దేహాలు అమ్ముకుంటాం. దేవుడు లెక్కడగడా? దేవుడు లెక్కడగడా? కఠినమైన తీర్పు ఉండదా? నీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? ఎవడైనా నా ఆలయాన్ని పాడు చేస్తాను, నేను వాడిని పాడు చేస్తాను అన్నాడు యేసు ప్రభు. ఊరుకుంటాడు యేసయ్య? ఆయన 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 ఆలయము నీ దేహం అంటే నువ్వేం చేస్తున్నావు? నా ఇష్టం నా దేహం. నువ్వు వెలపెట్టి కొనబడిన వ్యక్తివి. మీరు సొత్తు కాదు. మీరు ఎలా పడతా అలా బ్రతుకుతానికి లేదు, ఎలా పడతా అలా జీవిస్తానికి లేదు. నా ఇష్టం అన్న మాట ఒక విశ్వాస జీవితంలో వస్తానికి లేదు. నువ్వు ఎప్పుడైతే రక్షించబడ్డావు, నువ్వు చచ్చావు, నువ్వు కాదు. క్రీస్తే తలాంతులు. ఒకడు ఉపమానం గురించి చెప్పాలంటే, ఈరోజు చాలామంది ఇవ్వబడిన ఒక తలాంతు కూడా విచ్చలవిడిగా లోకం కొరకు, పాపం కొరకు వాడుతున్నారు. కానీ ఇతను ఎంతో బెటరు, పాడు చేయలే, దాచిపెట్టాడు. నువ్వు దాచిపెట్టినంత మాత్రాన దేవుడు నేను వదిలేసే దేవుడు కాదు. పర్వాలేదు నా బిడ్డ, నాది భద్రంగా తెచ్చిచ్చేవాళ్ళే అని అండం. నీకు ఇచ్చింది దాచిపెడతానికి కాదు, నీకు ఇచ్చింది వర్ధలింపజేస్తానికి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానంటే, మీలో పెట్టిన ఐశ్వర్యం మీరేం చేస్తున్నారు? ఎందుకంటే దేవుడు నీలో పెట్టిన తలాంతులు కూడా నీకు ఐశ్వర్యం జ్ఞాపకం చేసుకోండి. అపవాది ఒక మనిషిని దోచుకుంటాడంటే తలాంతుల దగ్గర.